మెగానైన్ టీవీ. రాజమౌళి ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు, సినీ ప్రియులకు పూనకాలు వచ్చినట్లు అవుతుంది. మరి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు మరి ఆ మాత్రం ఉంటుందని అంటారు ఆయన ఫ్యాన్స్. బాహుబలి సిరీసు, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ఆయన పేరు గ్లోబల్ లెవెల్స్లో షైన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పడింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రాజమౌళి వారణాసి అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుందని సమాచారం. ఇది ఒక అంతర్జాతీయ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహాలో భారతీయ మూలాలతో దీన్ని డిజైన్ చేస్తున్నారు. విజువల్స్, అడ్వెంచరు, యాక్షన్ వంటివి ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర యూనిట్ ఈ విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించింది. వారణాసి సినిమా షూటింగ్ చివరి దశలో ఉండటంతో ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. కేవి విజేంద్ర ప్రసాద్ కథ అందించగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆఫ్రికన్ గడ్డి మైదానాలు, హైదరాబాద్లోని భారీ సెట్లు వంటి వివిధ లొకేషన్లలో జరుగుతుందని సమాచారం. అంతేకాదు అంటార్కిటికాలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ కీలక పాత్రల పోస్టర్లను విడుదల చేస్తుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా 2 పోస్టర్లను విడుదల చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన గ్లిమ్స్ను విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజమౌళి తదుపరి చిత్రం ఏంటి అన్న చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అనేక కథనాలు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి తదుపరి చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో రాజమౌళి సినిమా చేస్తారని ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీశాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సూర్య అభిమానులు, రాజమౌళి అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో రాజమౌళి తన తదుపరి చిత్రం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. గతంలో వచ్చిన దురంధర్ సినిమా చూసిన రాజమౌళి అలాంటి స్క్రిప్ట్ రాయమని తన తండ్రి ప్రముఖ రచయిత కేవి విజేంద్ర ప్రసాద్ను అడిగారట. విజేంద్ర ప్రసాద్ సైతం ఇందుకోసం ఒక విభిన్నమైన సబ్జెక్టును అభివృద్ధి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ పాకిస్తాన్ నేపథ్య కథ నిజమేనా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కథాంశం, హీరో ఎవరు అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రాజమౌళి ఎప్పుడు ఊహించని కథలతో వస్తారని అందరికీ తెలిసిందే. రాజమౌళి తన సినిమాలతో ఎప్పుడు కొత్త ట్రెండ్ను సృష్టిస్తారు. ఆయన సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, ఎమోషన్స్ సమపాళ్లలో ఉంటాయి. అందుకే ఆయన సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి చిత్రం తర్వాత రాజమౌళి ఎలాంటి కథతో వస్తారన్నది ఉత్కంఠంగా మారింది. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ కథ నిజమైతే అది ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాలి. మరి దురంధర్ వంటి విధ్వంసకర కథనంతో రాజమౌళి వస్తే అది భారతీయ సినిమాకు మరో మైలురాయి అవుతుంది. మరి ఈ వార్తలపై మరింత సమాచారం మున్ముందు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వారణాసి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. రాజమౌళి ఎంచుకునే ప్రతి కథలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆయన సినిమాపై ఇంత ఆసక్తి ఉంటుంది. మరి పాకిస్తాన్ నేపథ్య కథ నిజమైతే అది ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది, ఈ ప్రాజెక్టును ఎలా రూపొందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు. ఆయన కలం నుంచి వచ్చిన కథలు ఎన్నో బ్లాక్ బస్టర్లను సృష్టించాయి. ఇప్పుడు పాకిస్తాన్ నేపథ్య కథను కూడా ఆయన పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారంటే అది తప్పకుండా ఒక సంచలనం అవుతుంది. మరి ఈ సినిమాకు హీరో ఎవరన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ మహేష్ బాబుతోనే మరోసారి రాజమౌళి జట్టు కడతారా, లేక మరో స్టార్ హీరోతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.